హాయ్ వెల్కమ్ టు ది జ్యోత్రు వైబ్ ఛానల్. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త కథల కోసం కామెంట్ చేయండి. చందమామ కథలు 9. దేవుడి కంటే గొప్పవాడు ఎవరు? ఒక రాజ్యం 4 ప్రాంతాలు. ఒక నిర్ణయం దేశాన్ని విభజించింది. చివరికి ఒక పండితుడి మాట రాజుకు కనువిప్పు చేసింది. ఈ కథలో మనం దేవుడి కంటే గొప్పవాడు ఎవరో తెలుసుకుందాం. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. మన దేశంలో అరణ్య ప్రాంతాలలో కర్షక గ్రామాలు విస్తరించే కాలంలో రత్నాకర దేశాన్ని మణికంఠుడనే రాజు సమర్థతో పరిపాలించేవాడు. ఆయన పరిపాలన దక్షత ఫలితంగా ఆ రాజ్యం 4 దిక్కులుగా బాగా విస్తరించింది. మారుమూలల్లో నివసించే ప్రజలు కష్టసుఖాలను కేంద్రంలో ఉన్న రాజు విచారించటం కష్టమయ్యింది. ఈ సమస్యను గురించి మణికంఠుడు మంత్రులతో విచారించగా దేశాన్ని 4 ప్రాంతాలుగా విభజించి 4 ప్రాంతాలను పాలించటానికి దక్షత గల రాజప్రతినిధులను నియమించమన్నారు. వెంటనే రాజు తన రాజ్యాన్ని విభజించి 4 భాగాలకు 4 విశ్వాసపాత్రులైన రాజప్రతినిధులను నియమించాడు. ఇందువల్ల చాలా మేలు కలిగినట్టు కనిపించింది. 4 ప్రతినిధులు నెలకు రాజుకు తమ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు గల అసౌకర్యాలను గురించి, వాటిని తొలగించటానికి తీసుకుంటున్న చర్యలను గురించి నివేదికలు పంపుతూ వచ్చారు. రాజప్రతినిధులు రాజు పట్ల భక్తి విశ్వాసాలు కలవారనటానికి సందేహమే లేదు. కానీ అందువలనే కొన్ని చిక్కులు బయలుదేరాయి. వారిలో ప్రతి ఒక్కడూ తన రాజ్య భాగం మిగిలిన 3 కన్నా ఉన్నత తయారుగా కావాలని తమలో తాము పోటీ పడేవారు. ప్రజలను ఉత్సాహపరచటానికి వారు ప్రాంతీయ అభిమానులను రెచ్చగొట్టారు. రాజ్యమంతటా ఉన్న వాళ్ళంతా ఒకే జాతి వాళ్ళు కారు. ఘన పరిపాలన ఉన్నప్పుడు ఒక జాతి వాళ్ళు మరొక జాతితో చీటికి మాటికి తగులాడుకునేవారు. కానీ ఒక పరిపాలన కిందికి వచ్చేసరికి జాతి వైరాలు వెనుకపడిపోయాయి. కొత్త రాజ ప్రతినిధులను తమలో తాము పోటీలు పడి ఈ జాతి వైరాలు తగ్గి తిరిగి తల ఎత్తటానికి అవకాశం కలిగించారు. ఇంతేగాక ఏ ప్రాంతంలో అభివృద్ధి అయ్యే సంపద ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోకుండా రాజప్రతినిధులు కట్టుదిట్టలు చేసేవారు. ఉత్తర భాగంలో పత్తి బాగా పండుతుంది. కానీ తూర్పు ప్రాంతపు రాజప్రతినిధి లోహాలను పడమర వరకు పోకుండా చేసి లోహకారులను తన ప్రాంతంలోనే అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాడు. పడమట ఉన్న రాజప్రతినిధి గత్యంతరం లేక పొరుగు దేశాల నుంచి డబ్బు పోసి లోహాలను కొనుక్కునేవాడు. కేంద్రంలో ఉన్న రాజుకు రాజప్రతినిధులు పంపే నివేదికలు చూస్తే వారంతా దేశాన్ని అభివృద్ధిలోకి తేవటానికి శక్తి వంచన లేకుండా పాటుపడుతున్నట్టుగా కనిపించేది. వాళ్ళ చర్యలు సమంజసంగానే ఉన్నాయి. కానీ దేశం అభివృద్ధి చెందటం లేదని ఆయనకు తెలుసును. రాజప్రతినిధులను ఏర్పాటు చేసి 5 ఏళ్ళయింది. దేశం వెనకటిలాగా అభివృద్ధి కాకపోగా పూర్వం ఉండిన అభివృద్ధి క్రమంగా క్షీణించి చివరకు స్తంభించిపోయింది. దీనికి కారణం తెలుసుకోగోరి మణికంఠుడు రాజధానిలో 3 రోజుల పాటు ఉత్సవాలు ఏర్పాటు చేసి అందులో రకరకాల గోష్ఠులను ఏర్పాటు చేశాడు. కానీ నేతల్లో ప్రావీణ్యం గల జాతులు దక్షిణాన ఉన్నాయి. ఒకే
రాజ్యంగా ఉన్నప్పుడు ఉత్తర ప్రాంతపు పత్తి దక్షిణ ప్రాంతపు నేతగాళ్లకు అందేది. పత్తి దక్షిణ ప్రాంతపు నేతగాళ్లకు అందేది. దేశంలో మేలు రకం వస్త్రాల ఉత్పత్తి విస్తారంగా సాగింది. కానీ ఇప్పుడు ఉత్తర ప్రాంతపు రాజప్రతినిధి తన ప్రాంతంలో తయారయ్యే పత్తిని దక్షిణానికి పోనివ్వకుండా తన ప్రాంతంలో వారిని నేత నేర్చుకోమన్నాడు. ఈ పరిస్థితిలో దక్షిణ ప్రాంత రాజప్రతినిధి ఇతర పంటలు చక్కగా పండే పొలంలో పత్తి పండించసాగాడు. ఈ విధంగా మంచి నేతగాళ్లున్న చోట మంచి పత్తి లేకుండా, మంచి పత్తి ఉన్న చోట మంచి నేతగాళ్లు లేకుండా పోయి వస్త్రాల నాణ్యత బాగా దెబ్బతింది. ఇదే దుర్గతి లోహ పరిశ్రమలకు కూడా పట్టింది. దేశానికి తూర్పున మంచి గనులున్నాయి. పడమట నిపుణులైన లోహకారులను ఉన్నారు. ఒక గోష్ఠిలో వర్తకులు ప్రసంగిస్తూ గడిచిన 5 ఏళ్లలో దేశంలోని వర్తకం చాలా అభివృద్ధి అయినందువలన, అలాగే పరిశ్రమల వల్ల దేశమంతటా పరిశ్రమలు బాగా పెరిగున్నాయి. ఇదంతా వింటున్న రాజుకు ఈ పెరుగుదలను చూసి సంతోషించాలో, దేశం అభివృద్ధి కాకపోవటానికి చింతించాలో తెలియలేదు. ఒక రాజు పండిత గోష్ఠి కూడా జరిగింది. ఆ గోష్ఠిలో శశిభూషణుడు అనే పండితుడు అసాధారణ ప్రజ్ఞ చూపి రాజుగారి నుంచి బహుమానం పొందాడు. బహుమానం ఇస్తూ రాజు శశిభూషణుడితో, పాండిత్యానికి సంబంధించిన విషయం కాదు కానీ నన్ను చాలా కాలంగా ఒక ప్రశ్న బాధిస్తుంది. దానికి సమాధానం మీరు ఇవ్వగలరా అన్నాడు. అడగండి, శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను అన్నాడు శశిభూషణుడు. ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు. అందుచేత దేవుడే అందరికన్నా గొప్పవాడనటం. కానీ దేవుడి కన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు రాజు. లేకేం, దేవుడి కన్నా గొప్పవాడు మనిషి అన్నాడు శశిభూషణుడు. రాజు తెల్లబోయి సమాధానం చెప్పగానే, మీ బాధ్యత తీరదు, అది సరి అయిందనా నిరూపించుకోవాలి అన్నాడు. శశిభూషణుడు వినయంగా, నేను అనుభవంతో ఈ సమాధానం చెప్పాను మహారాజా. దేవుడు నా నుదుట పాండిత్యం సంపాదించమని రాశాడు. దాని ఆధారంగా నేను ఉత్తర ప్రాంతాలలో బోధకుడిగా యువకులను విద్య చెబుతూ ఉండేవాణ్ణి. కానీ నేను తూర్పు ప్రాంతానికి చెందినవాణ్ణి కావటం చేత నా ఉద్యోగం ఊడింది. అందుచేత నేను నేర్చుకున్న విద్యను నలుగురికి పంచి ఇచ్చే పని మానుకొని ప్రస్తుతం వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాను. దేవుడు గీసిన గీతను మనిషి చెరిపేశాడు. ఇద్దరిలో ఎవరు గొప్ప, తమరే చెప్పండి అన్నాడు. శశిభూషణుడి మాటలతో రాజుకు కనువిప్పు కలిగింది. అయితే ఏకరాజ్యంగా ఉండవలసినది 4 చిన్న దేశాలుగా మారిపోయింది. దీని గురించి రాజు తిరిగి మంత్రులతో చర్చించాడు. మంత్రులు ఈ సమస్యను క్షుణ్ణంగా చర్చించి, మహారాజా, పెద్ద రాజ్యాన్ని చిన్న ఖండాలుగా విభజించటంలో తప్పులేదు. ప్రాంతీయ దురభిమానాలు పెరగటానికి కారణం ఏ ప్రాంతపు రాజప్రతినిధి ఆ ప్రాంతం వాడు కావటమే. రాజప్రతినిధులు దుర్మార్గులు, అసమర్థులు అనటానికి కూడా లేదు. కానీ ఒక ప్రాంతం వాణ్ణి మరొక ప్రాంతానికి రాజప్రతినిధిగా వేస్తే ఈ దుస్థితి కలిగేది కాదు. వారికి స్థానచలనం కలిగించడం సమస్య పరిష్కారం అవుతుంది అన్నాడు. ప్రజలు తామంతా ఒక దేశం పౌరులమేనని తెలిసి మసులుకుంటారు. వివిధ ప్రాంతాల మధ్య పోటీ పోయి సఖ్యత ఏర్పడుతుంది అన్నారు. రాజు అలాగే చేసి దేశం అభివృద్ధిని సాధించేటట్టు చేశాడు. దేవుడి కంటే గొప్పవాడు ఎవరు? ఈ ఒక్క ప్రశ్న
మహారాజు 4 ప్రాంతాలుగా విభజించిన రాజ్యం అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయం ఎలా దేశాన్ని విభజించిందో తెలుసా? ప్రాంతీయ ద్వేషాలు, అధికార పోటీలు, కూలిపోతున్న ఐక్యత మధ్య ఒక సాధారణ పండితుడు చెప్పిన మాట రాజుకే కాదు, మొత్తం రాజ్యానికి కనువింపు చేసింది. ఒక ప్రశ్న ఒక పెద్ద సమస్యకు సమాధానం అయింది. ఈ కథలో ఆ ఒక్క మాట రాజు కనువింపు చేసిందని మీరు తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి కొత్త స్టోరీస్ కోసం కామెంట్ చేయండి. నా స్టోరీ పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు.